మనం ఒక పరీక్ష రాసేటప్పుడు ర్యాంక్ వస్తుందో రాదో అని భయపడతాం. ఒక వ్యాపారం చేసేటప్పుడు లాభం వస్తుందో లేదో అని టెన్షన్ పడతాం. ఈ ఫలితం మీద ఉండే ఆశే మనల్ని సరిగ్గా పనిచేయనివ్వదు. కృష్ణుడు ఇక్కడ ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చాడు. నీ కంట్రోల్లో ఉన్నది కేవలం నీ కష్టమే, రిజల్ట్ కాదు. కాబట్టి రిజల్ట్ గురించి ఆలోచించి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు అని ఆయన ఇచ్చే ఆ లైఫ్ లెసన్ ఏంటో మనం ఈ శ్లోకం ద్వారా ఇప్పుడు చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే, శ్లోకం అర్థం ఏమిటంటే దీనిని 4 భాగాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, నీకు అధికారం ఉన్నది కేవలం కర్మ చేయడంలోనే, అంటే నీ చేతుల్లో ఉన్నది నీ ప్రయత్నం మాత్రమే. రెండవది, ఫలితం మీద నీకు ఎప్పుడూ అధికారం లేదు. ఫలితం అనేది కాలం, దైవం, ఇతర పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మూడవది, నువ్వు చేసే పనికి వచ్చే ఫలితానికి నిన్ను నువ్వు కర్తగా భావించకు. నేనే సాధించాను అనే అహంకారం కానీ, నేను ఓడిపోయాను అనే నిరాశ కానీ నీకు వద్దు. నాలుగవది, ఫలితం మన చేతుల్లో లేనప్పుడు పని చేయడం ఎందుకు అని పని మానేయడం వైపు వెళ్ళకు. సోమరితనం అసలే వద్దు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే నిష్కామ కర్మ, అంటే యాక్షన్ వితౌట్ అటాచ్మెంట్. మీరు చేసే పనిని ప్రేమించండి. ఫలితం మీద ఆశ పెంచుకుంటే భయం పుడుతుంది, కానీ పని మీద ప్రేమ ఉంటే అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. రిజల్ట్ మన చేతుల్లో లేదని ఒప్పుకున్న క్షణమే మన సగం టెన్షన్ తగ్గిపోతుంది. అప్పుడు మనం మరింత ఏకాగ్రతతో పని చేయగలం. ఫలితం రాకపోయినా సరే, నా బాధ్యత నేను నిర్వహించాను అనే తృప్తి మనిషిని గొప్పగా ఉంచుతుంది. అర్జునా, నువ్వు యుద్ధం చేయాలి అనేది నీ బాధ్యత. గెలుస్తావా ఓడిపోతావా అనేది పక్కన పెట్టు. నీ శక్తినంతటినీ యుద్ధం మీద మాత్రమే పెట్టు. అదే అసలైన యోగం. అసలైన యోగం అంటే ఏంటో వివరించే 2వ అధ్యాయం శ్లోకం 48 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.